వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్. ఈరోజు వీడియోలో దీపావళికి 5 రకాల స్వీట్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నా. చాలా సింపుల్‌గా, ఈజీగా, తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే చూసేద్దాం ఒకదాని తర్వాత ఒకటి. మన రెసిపీ వచ్చేసి పిస్తా బర్ఫీ. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 4 పదార్థాలతో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేనిక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్‌ని తీసుకున్నాను. అందులో హాఫ్ కప్ ఆఫ్ మిల్క్‌ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా అవ్వాలి. అప్పుడే మన బర్ఫీ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బీట్ చేస్తూ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యేలాగా చూసుకోండి. తరువాత ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని నేనిక్కడ యాడ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిల్క్ పౌడర్ బ్యాటర్‌ని ఇప్పుడు పాన్‌లోకి యాడ్ చేసుకోవాలి కంప్లీట్‌గా. ఇప్పుడు కన్సిస్టెన్సీ బ్యాటర్ ఈ విధంగా మనం టాస్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కంప్లీట్ బ్యాటర్‌ని మనం టాస్ చేయాలి. థిక్‌నెస్ వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి. అప్పుడే అడుగు భాగం అంటకుండా చూసుకోవాలి. మినిమమ్ ఒక 10 మినిట్స్ వరకు ఈ విధంగా చేశాక మన బ్యాటర్ బర్ఫీ ఈ విధంగా అవుతది. తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్‌ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం ఈ విధంగా మిల్క్ పౌడర్ దాంట్లో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన బర్ఫీ రెసిపీకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతది. ఈ విధంగా టాస్ చేస్తూనే ఉండాలి. అడుగు భాగం అంటకుండా చూసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా టాస్ చేస్తూ ఉండాలి. కాస్త చల్లగా అయ్యే వరకు ఈ విధంగా టాస్ చేస్తే కన్సిస్టెన్సీ దగ్గరికవుతుంది. తర్వాత మనం బర్ఫీ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. మన బర్ఫీ కన్సిస్టెన్సీ ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నేనిక్కడ పిస్తా యాడ్ చేశాను. మెల్లిగా అలా స్లోగా మనం రోల్ చేస్తూ ఉంటే అప్పుడు బర్ఫీకి మన పిస్తావనేవి అంటుకుంటాయి. ఈ విధంగా కంప్లీట్‌గా రోల్ చేసుకోవాలి స్లోగా. తరువాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా బటర్ పేపర్‌లో వ్రాప్ చేసుకొని 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తరువాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీశాక ఈ విధంగా మన పిస్తా బర్ఫీ రెసిపీ రోల్లో నుంచి వ్రాప్ చేస్తూ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మన పిస్తా బర్ఫీ రెసిపీ ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. నేనిక్కడ రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్‌లో ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, హైజీనిక్‌గా ఇంట్లోనే మనం ఈ విధంగా పిస్తా బర్ఫీ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఈ రెసిపీ ట్రై చేసి చెప్పండి. రెసిపీ ఎలా వచ్చింది అనేసి. చాలా హెల్తీగా, రుచికరంగా ఉండే మక్కానా డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాము. మక్కానా అంటే లోటస్ సీడ్స్. ఇవి ప్రోటీన్, కాల్షియం, ఎనర్జీతో నిండినవి. ఈ రెసిపీ చాలా సింపుల్‌గా, చాలా హెల్తీ అండ్ టేస్టీగా మనం ప్రిపేర్ ముందుగా నేనిక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ మఖానా తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి మనం మక్కాన్న యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో అలా టాస్ చేస్తూ ఉండాలి. కంప్లీట్‌గా క్రిస్పీగా అయ్యేంత వరకు అలా టాస్ చేస్తూ ఉండాలి. తరువాత అందులో ఒక మక్కాన్న ఇలా తీసుకొని మనం ఫింగర్స్ మిడిల్‌లో పెట్టి ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు తెలిసిపోతది మక్కాన్న క్రిస్పీగా అయిందా లేదా అనేది. మఖానాని మిక్సీ జార్‌లో మనం యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ వచ్చేదాకా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో మనం యాడ్ చేసుకొని కాసేపు అలా సైడ్‌కి పెట్టేయాలి. నేనిక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ పల్లీలని తీసుకున్నాను మన మఖానా లడ్డు ప్రిపరేషన్ కోసం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని నేనిక్కడ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే పల్లీలను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ వరకు అలా టాస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత జీడిపప్పు, బాదం పప్పుని కూడా మనం యాడ్ చేసుకొని కంప్లీట్‌గా ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో అలా టాస్ చేస్తూ ఉండాలి. కాస్తన్ని పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఎండు కొబ్బరి తురుము, అలానే బ్లాక్ కిస్మిస్, ఖర్జూరా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తూ, టాస్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ వరకు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లో మనం యాడ్ చేసుకొని కంప్లీట్‌గా ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ పౌడర్ మనం ఆల్రెడీ మక్కన పౌడర్ చేసుకున్న దాంట్లో మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కంప్లీట్‌గా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం కంప్లీట్‌గా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఒక కడాయిలో నేనిక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తురుముని నేనిక్కడ తీసుకున్నాను. అలానే హాఫ్ కప్ ఆఫ్ వాటర్‌ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత ఇలాచీ పౌడర్‌ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వరకు ఇలా టాస్ చేస్తూ ఉండాలి. లేత తీగ బెల్లం పాకం వచ్చేదాకా.
ఇప్పుడు మనం బెల్లం పానకంని మనం ఆల్రెడీ చేసుకున్న మఖానా పౌడర్, డ్రై ఫ్రూట్ మిక్స్ పౌడర్‌లోకి కొద్దిగా అలా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేశాక కాస్తంత మళ్ళీ మీకు అవసరమవుతే ఇంకొంచెం బెల్లం పానకం మనం యాడ్ చేసుకోవచ్చు మన లడ్డు ప్రిపరేషన్ కోసం. ఇందులో కాస్తంత ఖర్జూరాన్ని నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత మిశ్రమాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేశాక, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా నేను యాడ్ చేసుకొని, కంప్లీట్ ఈ లడ్డు మిశ్రమాన్ని ఈ విధంగా మంచిగా మనం మిక్స్ చేయాలి. అప్పుడే డ్రై ఫ్రూట్స్ మొత్తం కంప్లీట్‌గా మిక్స్ ఇప్పుడు మన లడ్డు ప్రిపరేషన్ కోసం కాస్తంత నెయ్యిని ఇలా ఫింగర్స్‌కి అప్లై చేసుకొని, కొద్దిగా ఆ మిశ్రమాన్ని తీసుకొని, రౌండ్ షేప్ వచ్చేదాకా అలా రౌండ్‌గా ఉండల్లా చేసుకొని, మనము లడ్డు అనేది ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇలానే అన్ని లడ్డూస్‌ని చేసుకొని, మనం సర్వింగ్ ప్లేట్‌లో మనం సర్వ్ చేసుకోవచ్చు. మన మఖానా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది. మన మఖానా డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ ప్రిపేర్ అయ్యింది. చాలా సింపుల్‌గా, ఈజీగా, హెల్తీగా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ లడ్డు ట్రై చేసి చెప్పండి రెసిపీ ఎలా వచ్చింది అనేది. ఇది వచ్చేసి కేసరి పేడ. ఈ రెసిపీ చాలా టేస్టీగా, సింపుల్‌గా, హైజీనిక్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఈ రెసిపీ ప్రిపేర్ నేనిక్కడ ఒక బౌల్‌లో హాఫ్ కప్ ఆఫ్ వేడి పాలని నేనిక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా సైడ్‌కి పెట్టుకుంటే యెల్లో కలర్ లాగా చేంజ్ అవుతాది. తరువాత ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని నేనిక్కడ యాడ్ చేసుకున్నాను. మన సాఫ్రాన్ మిల్క్ కలర్ ఈ విధంగా చేంజ్ అవుతాది. ఇప్పుడు మనం పాన్‌లోకి కంప్లీట్ సాఫ్రాన్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా టాస్ చేస్తూనే ఉండాలి కేసర్ మిల్క్‌ని. అడుగు భాగం అంటకుండా చూసుకోవాలి. తరువాత నేనిందులో 150 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్‌ని నేనిక్కడ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం మనం టాస్ చేస్తూనే ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అప్పుడు మన పేడ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇందులోకి నేను ఒక 50 గ్రామ్స్ వరకు షుగర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకొంచెం షుగర్ కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ మొత్తం దగ్గరలా ఈ విధంగా అయ్యేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో టాస్ చేస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యేలాగా చూసుకోండి. తరువాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఒక బటర్ పేపర్‌లో వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్‌లో వేశాక ఈ విధంగా మనం టాస్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కన్సిస్టెన్సీ చల్లగా అవుతది. తర్వాత కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూ షేప్‌లో ఈ విధంగా రౌండ్ షేప్‌లో చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లో ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలానే మిగతా లడ్డూస్ కూడా ఈ విధంగా చేసుకోవాలి. మన కేసర్ పేడ రెసిపీ అనేది ప్రిపేర్ అయింది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చెప్పండి రెసిపీ ఎలా వచ్చిందో. మనం సింపుల్ అండ్ హెల్తీగా ఉండే ఒక సూపర్ టేస్టీ స్వీట్ చేసుకుందాం. కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇప్పుడు ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని మనం యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 1 కప్ ఆఫ్ పచ్చి కొబ్బరి తురుముని నేను తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ వరకు అలా నెయ్యిలో టాస్ చేస్తూ ఉండాలి. తరువాత మనం ఇందులోకి ఒక హాఫ్ కప్ బెల్లం తురిమిని ఇక్కడ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను హాఫ్ కప్ ఆఫ్ ఎండు కొబ్బరి తురుముని కూడా తీసుకున్నాను. మొత్తం కంప్లీట్ ఈ మిశ్రమాన్ని మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులో మనం ఒక 1 కప్ ఆఫ్ నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే ఈ లడ్డు టేస్ట్ మరింత చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు టాస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ లడ్డూలోకి కాస్తంత ఖజూరా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే లడ్డు చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని తీసుకొని మనం ఈ విధంగా చేతికి అప్లై చేసుకున్నాక కొద్దిగా లడ్డు మిశ్రమాన్ని తీసుకొని మనం రౌండ్ షేప్ వచ్చేదాకా ఇలా షేప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కంప్లీట్ అన్ని లడ్డూస్‌ని మనం సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. మన కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ అనేది ప్రిపేర్ అయింది. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకోసం ఒక సూపర్ హెల్తీ టేస్టీ స్వీట్ రాగి లడ్డు. రాగి లడ్డు మన ఆరోగ్యానికి చక్కటి కాల్షియం, ప్రోటీన్, ఫైబర్‌ని అందిస్తుంది. ఇంత హెల్తీగా ఉండే ఈ రాగి లడ్డూని చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్‌లో 2 కప్పుల రాగి పిండిని నేనిక్కడ తీసుకున్నాను. తరువాత ఒక పాన్‌లో కాస్త నెయ్యిని మనం యాడ్ చేసుకొని, అందులోనే రాగి పిండిని కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకొని, బ్రౌన్ కలర్ వచ్చేదాకా టాస్ చేస్తూ ఉండాలి. తరువాత ఒక పాన్‌లో ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. అందులోనే హాఫ్ కప్ ఆఫ్ వాటర్‌ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్తంత ఇలాచీ పౌడర్‌ని కూడా నేను యాడ్ చేసుకున్నాను.
ఒక 2 మినిట్స్ వరకు బెల్లంని చక్కగా మరిగించుకుంటూ ఉండాలి. తరువాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అందులోనే కాస్త డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. తరువాత వేయించుకున్న రాగి పిండిలోకి బెల్లం పానకంని మనం యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంచెం నెయ్యిని తీసుకొని రాగి లడ్డూని రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. ఈ లడ్డు చాలా టేస్టీగా, డెలిషియస్‌గా ఉంటుంది. మీకు ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.